IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఒక చర్చ నడుస్తుంది ఏంటంటే బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనమంటూ వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ ఖండించినా కూడా చాలా మంది ఇదే అనుకుంటున్నారు. మీరేం చెప్తారు సార్ దీని మీద? ఇదంతా రేవంత్ రెడ్డి చెంచాగాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న ఒక సోషల్ మీడియా గ్రూపు ఎవరైతే అసలు యాక్చువల్లీ TV9 నుంచి బయటకు వచ్చినాడో ఆయన ఛానల్ పెట్టేసేసి ఆ రకంగా చేసేసి రేవంత్ రెడ్డి మెప్పు కోసం అని ఏదో రకంగా అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆయనకున్న అక్కస్ను వెలగక్కడానికి ఇవన్నీ పేగులు చింపుకొని మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ ఒక్కసారి ఆలోచించాలి, కొద్దిగా కామన్ సెన్స్ ఉంటే బీఆర్ఎస్ అనే రాజకీయ పార్టీకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎంత ఐశ్వర్యం ఉన్నది, ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎన్ని డబ్బులు వచ్చినాయి, అంత ఐశ్వర్యవంతుడు అంత గొప్ప సంపద గలటువంటి పార్టీ ఏం చూసి బీజేపీలో చేస్తుందండి? బీజేపీకి తిప్పి కొడితే ఇప్పటి వరకు 5-6 ఎమ్మెల్యేలు ఉంటారు, 4-5, అప్పుడు 8 మంది అయినారు అంతే. ఇట్లాంటి పాటలు ఎవడన్నా ఒక సముద్రాన్ని తీసుకొచ్చి కుంటలో కలుపుతాడా? ఎవరు అవునన్నా కాదండి, రాజకీయంగా ఎత్తుపల్లాలు ఉంటాయి. ఇవాళ అధికారం కోల్పోయినారు, అది వేరు. కానీ ఎవరు అవునన్నా కాదన్నా మళ్ళీ ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో ఒకళ్ళిద్దరన్నా బీఆర్ఎస్ సింపథైజర్లు ఉన్నారు ఈనాడు. కాంగ్రెస్కి ఎట్లా అయితే గ్రామాలలో కార్యకర్తలు ఉన్నారో అట్లనే బీఆర్ఎస్కు సమాంతరంగా కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. చాలా సందర్భాలలో ఇప్పుడు విలేజెస్లో ఉన్నటువంటి వార్డు మెంబర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఒప్పుకుంటారు? తర్వాత ఇంకోటి భావజాలం విషయంలో కూడా బీఆర్ఎస్ ఈజ్ ఎ సెక్యులర్ పార్టీ. బీఆర్ఎస్ని తీసుకుపోయి ఇంకా మతతత్వ పార్టీ బీజేపీలో చేస్తారు. ఇదంతా వాడేవాడో ఎదవ అక్కర అని ప్రచారం స్టార్ట్ చేసినాడు, దాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. ఇట్స్ ఎ వెరీ లూజ్ టాక్. నోబడీ ఈజ్ రెడీ టు గివ్ క్రెడెన్స్ టు హిస్ టాక్. దాన్ని నేను ఆల్రెడీ ఖండించినాను. అది చాలా తప్పుడు విశ్లేషణ. అది కేవలం సెన్సేషనలైజ్ చేసి, అంటే ఆయనకు కూడా ఏమంత పబ్లిసిటీ లేదు, ఆయన ఎవడు పట్టించుకోవట్లేదు ఆయన ఛానల్ని. సో ఇట్లాంటి పీరి వార్తలు పెడితే తనకు ఏదో ప్రాధాన్యత వస్తున్నటువంటి భావనతో పెట్టిన మాట. అంటే ఢిల్లీలో హరీష్ రావు అలాగే కేటీఆర్ పదే ఢిల్లీకి వెళ్తున్నారు, అమిత్ షాతో మంత్రాలు జరిపినారు, కేసీఆర్కి రాష్ట్రపతి ఇస్తారు, ఇటు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తే కేటీఆర్కి సీఎం పదవి ఇస్తారంటే చర్చ. అసలు ఏమన్నా అర్థం ఉందా అండి? కేసీఆర్ ఏంది, రాష్ట్రపతి ఏంది, కేటీఆర్ ఏంది, ముఖ్యమంత్రి ఏంది? ఇది అంతా ఎట్లుందంటే చాలా పట్టపగలు అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టినట్టుంది ఈ పరిస్థితి. చాలా దారుణం ఇది. ఏనరా అసలు ఇంత అవహేళనగా రాజకీయ విశ్లేషణ జరుగుతుంది, రాజకీయాల మీద జనాలు మాట్లాడతారు అని అంటే చాలా జుగుప్సాకరంగా ఉంది. రాజకీయం అంటే పబ్లిక్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రెడిబిలిటీ, కొంత సర్వీస్ మైండెడ్గా ఉండాలి. ఇంత చెత్త చౌకబారు విమర్శలు అయితే సారీ, ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు సచ్ ఎ థింగ్.